राइट चलो बैलेंस पेपर ఒకటో నెంబర్ ఉంటుంది. ఒకటో నెంబర్కి ఖలీల్ బైక్ వేస్తే జగన్ అన్న సీఎం అవుతారు. మళ్ళీ మీకు ఎట్లా పథకాలు వస్తున్నాయి అలాగే వస్తుంది. అదే ముందు స్టోర్ బియ్యం కావాలంటే గంటలు క్యూలో నిలబడాలి. ఆటో డబ్బులు 100 రూపాయలు పోను 100 రూపాయలు రాను పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఇంటి దగ్గర స్టోర్ తెచ్చేస్తారు, బియ్యం తెచ్చేస్తారు. ఏం పథకం కావాలంటే ప్రభుత్వం మీ ఇంటికి వస్తుంది. అదే తెలుగుదేశం ప్రభుత్వం అంటే వాళ్ళు చుట్టూ మనం తిరగాల. వాళ్ళు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళ ఆఫీస్ ఎక్కడ, ఎవరికి తెలియదు. అదే ఖలీల్ అన్నా కానీ, విజయసాయి రెడ్డి అన్నా కానీ, అనిల్ అన్నా కానీ వీళ్ళంతా మన చుట్టుపక్కల ఉంటారు. మన దగ్గరలోనే ఉంటారు. ఫోన్ చేయగానే మీకు ప్రభుత్వం వస్తుంది. వాలంటీర్ మీ ఇంటికి తెలుసు, వాలంటీర్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది. ఫోన్ చేయగానే వాలంటీర్ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా ఇచ్చారమ్మా ఎవరైనా? ఏ పథకాలు ఎవరు ఇరు, కేవలం జగన్ అన్నే. ఇతను వాళ్ళే అవుద్దామా, మళ్ళీ మనం సీఎం చేసుకుంటాము. మళ్ళీ 20 పథకాలు డబల్ వస్తాయమ్మా మనకి. అందరు కలిసి దీవించండి మా. ఇంకోటి ఏంటంటే మా, ఇది 4వ నెంబర్ ఉంటుంది. ఓటు వేసేటప్పుడు ఫ్యాన్ గేయండి మా. ఇంకో 1వ నెంబర్ ఉంటుంది, ఖలీల్ బైక్ ఉంటుంది. ఏంటి మా, ఖలీల్ బైక్ విజయసాయి రెడ్డి అన్నకి మనం గెలిపించుకుంటే మళ్ళీ జగన్ అన్న పవర్లు వస్తారు. మళ్ళీ ఈ పథకాలన్నీ స్టార్ట్ అవుతాయి మా. బాగున్నారు కదా, మీకు అన్నీ తెలుసు. 4వ నెంబర్ వచ్చి విజయసాయి రెడ్డి పోటీ ఎంపీగా, ఖలీల్ వచ్చి 1వ నెంబరు. రెండు ఫ్యాన్లు వచ్చి మనం గెలుపుకుంటామా, ఉంటామా. పెన్షన్ పథకం మీ ఇంటికి వస్తుంది కదా. ఉదయాన్నే 5 గంటలకు మీ పెన్షన్ పథకం రావాలంటే వాలంటీర్ ద్వారా జగనన్ననే గెలిపించుకుంటేనే మీకు వస్తుంది. పిల్లకాయలకి అమ్మ ఒడి వస్తుందంటే, మీ అకౌంట్లో డబ్బులు వస్తున్నాయంటే జగనన్న ప్రభుత్వమే. చేయూత పథకం 45 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి వస్తుందంటే జగనన్న ప్రభుత్వమే. ఇలాంటి పథకాల గతంలో ఎప్పుడూ లేవు. ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుగా కొట్టండి. ఫ్యాన్ గుర్తుంటే అక్కడ వేసేయండి. एक नंबर से आना तुम्हें, ठीक है? मैं वो दुआ करती सैयद घराने का, मैं चार नंबर आगो फैन डालना, 1 नंबर आगो को भी फैन डालना, 2 भी फैन डाल को जगन आना सीएम कर लेंगे माँ, खलील भाई एमएलए कर लेंगे, विजयसाई रेड्डी आना एमपी कर लेंगे. क्या तो पता कमाते हैं हमारे घर को? क्या उससे अम्मा बड़े बच्चे छोटे वो बड़े शादी हो गए ना सभी के आते सर माँ ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఒకటి వచ్చి ఖలీల్ భాయ్, 4 వచ్చి విజయసాయి రెడ్డి అన్న. ఇద్దరు కలుపుకుంటామా. అమ్మ కూడా వస్తుందమ్మా. పెన్షన్ కూడా ఇంటికి చేరాలన్నా, అమ్మఒడి పిల్లకాయలకి రావాలన్నా, చేతి పథకం రావాలన్నా ఖచ్చితంగా జగనన్న గెలిపించుకుంటే మన ఇంటికి అన్నీ వస్తాయి. పొరపాటున వేరే వాళ్ళకి వేసుకుంటే మనకు రావు. ఇక్కడ ఫ్యాన్ గుర్తు ఒకటి, మళ్ళీ 4 ఒకటి ఉంటుంది. ఫ్యాన్కి ఒకటి
అక్కడ ఫ్యాన్ కనిపిస్తే అక్కడ వేసాడు. జూలైలో వస్తుంది. జూలై ఒక నెల వచ్చేస్తుంది. ఇప్పుడు चार मन नंबर आपको फैन डालना, एक मन नंबर आपको को भी फैन डालना, दो भी फैन डाल को जगन आना सीएम कर लेंगे, माँ खलील भाई एमएलए कर लेंगे, ये सारे डाना एमपी कर लेंगे। क्या तो पता कमाते हैं हमारे घर को क्या उससे बच्चे छोटे वो बड़े शादी हो गए आते సరే అమ్మా. నా పేరు షేక్ సిద్దిక్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని, 48 వార్డు ఇన్ఛార్జిని. ఈరోజు ప్రచారం మొదలుగా ఖలీల్ భాయ్ని విజయసాయి రెడ్డి అన్నని ప్రచారం చేసుకుంటూ 48 వార్డుకు వచ్చాము. కొట్టేపాలెం పోయే రూట్ ఇది. ఇదే రోడ్లో 1,30,30 లక్షల రూపాయలకి రోడ్డు ఇప్పించాము కొత్తగా ఈ మధ్య. అదేవిధంగా ఖలీల్ భాయ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఎప్పుడు జరిగిన విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఖలీల్ భాయ్ మామూలు మనిషి. ఖలీల్ భాయ్ మీద పోటీ చేసేది ఒక పెద్ద కుటుంబం, పెద్ద కోటీశ్వరుడు నిలబడ్డాడు. అయితే కూడా భయపడిపోయి చంద్రబాబు నాయుడిని మా సందులు గుందులు తిప్పుతున్నాడు. ఏ రోజు చంద్రబాబు నాయుడు జెండా ఇది చూడలే, కొట్టిమిట్ట చూడలే, పుల్లుగట్టి ఆడ ఉండే చూడలే. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడిని ఖలీల్ భాయ్ దెబ్బకి భయపడిపోయి జెండా ఇది షాదీ మంత్రులు కూడా ప్రోగ్రాం పెట్టారు. ఏమని ఖలీల్ భాయ్ పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఉండే ముస్లిమ్స్ అందరూ చేస్తారు, క్రిస్టియన్స్ చేస్తారు, హిందూస్ అంతా చేస్తారు. ఎందుకంటే ఖలీల్ భాయ్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. విజయసాయి రెడ్డి ఉన్నాడు మా సందులు గుందులు తిరగలే. కానీ వస్తారు ఏడో యూఆర్సీ గ్రౌండ్లో కానీ టంకు రోడ్లో ఏడో ప్రోగ్రాం పెడతారు, వెళ్ళిపోతారు. కానీ మా దెబ్బకి భయపడిపోయి, ఖలీల్ భాయ్ దెబ్బకి భయపడిపోయి కొత్తగా సృష్టించి ఒకసారి బాలకృష్ణ వచ్చాడు, లోకేష్ అది 10 సార్లు వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చారు. ఎవరెవరో లీడర్ని తీసుకొస్తున్నారు. అదే మీకు శక్తి ఉంటే మీరు ఎందుకు తీసుకున్నారు సార్? మీ భయపడిపోయారు కాబట్టి వాళ్ళందరూ మీకోసం తీసుకుని వస్తున్నారు. మళ్ళీ మేము గెలవాలా, మళ్ళీ ఈ విధంగా అమ్మఒడి తీసేయాలా, ఈ దుల్హన్ పథకం తీసేయాలా, వాలంటీర్లు తీసేయాలా, అందరినీ తీసేయాలని చెప్పి మీరు కట్టగట్టుకుని వస్తున్నారు. బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ. మొగాడు కాబట్టి కానీ మా జగన్ అన్న సింగిల్గా వస్తున్నారు. అందుకు బీద ప్రజలు ఏం చేయాలంటే ఒక్కసారి మళ్ళీ అనిల్ అన్నకి ఖలీల్ భాయ్కు ఓటేసి, విజయసాయి రెడ్డి అన్న ఓటేసి ఇద్దరిని మనం గెలిపించుకుంటాం. నమస్తే. వెంకటేశ్వరాచారి, నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు 48వ వార్డులో సిద్దిక్ భాయ్ ఆధ్వర్యంలో నెల్లూరు పట్టణంలో మన ఖలీల్ భాయ్ సిటీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి మన హిందువులు కానీ, మైనార్టీలు అందరూ కూడా కలిసి ప్రతి ఒక్కరు కూడా జగనన్న గెలిపించుకోవాలా, ఖలీల్ భాయ్ని గెలిపించుకోవాలా, అలాగే విజయసాయి రెడ్డిని గెలిపించుకోవాలా. అలాగే మా నగరానికి జిల్లా అధ్యక్షులు కూడా మన వైఎస్ఆర్సీపీకి చంద్రశేఖర్ సార్ వచ్చారు. అలాగే విజయసాయి రెడ్డి జయన్న కూడా వచ్చారు, ఆనం జయన్న కూడా వచ్చారు. ఆ విధంగా మన పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా ఏకమై ఈరోజు సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి మన ఖలీల్ భాయ్ని ఒక కార్పొరేట్కు ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం, వారిని గెలిపించుకున్నదని కూడా మా వంతు అందరూ కూడా కలిసికట్టుగా ఆయన గెలిపించి మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా, అదేవిధంగా విజయసాయి రెడ్డిని ఎత్తుకుంటే మన సీఎం తర్వాత అతి పెద్ద వ్యక్తి ఆయన ఏ పనైనా కూడా ఒక రాష్ట్రంలో అయితేనే దేశం నుంచి కానీ ఒక పని కొన్ని నిమిషాల్లో కొన్ని రోజుల్లో చేయగలిగినటువంటి సమర్థవంతుడు. అటువంటి వ్యక్తి మనకు పార్లమెంట్ అభ్యర్థికి రావడం చాలా అదృష్టం. అలాగే ఈరోజు ఇతర పార్టీలు ఒక బలమైన నాయకులు అనేక కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాడు. ఇక్కడ పేద ప్రజలందరినీ కూడా కొనేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకి కావాల్సింది కేవలం ధనం మీద ప్రయోగిస్తున్నారు. మా పార్టీకి కేవలం ప్రజల అండదండలు ఉన్నాయి, ఖలీల్ భాయ్కి ప్రజల అండదండలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటారు. ఈరోజు వస్తున్న సంక్షేమ పథకాలు, అమ్మఒడి పథకం అయితేనేమి, చేయూత పథకం అయితేమి, పెన్షన్ పథకం అయితేమి. ఈరోజు పెన్షన్ పథకం ప్రతి ఒక్క వాలంటీర్ కూడా 5 గంటలకే ఇంటికి తెచ్చిస్తున్నారంటే అది జగనన్న ప్రభుత్వంలో సాధ్యమవుతా ఉంది. అదేవిధంగా చేయూత పథకం 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క మహిళ కూడా వస్తూ ఉందంటే ఆ జగనన్న ప్రభుత్వంలో వస్తూ ఉంది. అదేవిధంగా అమ్మఒడి పథకం ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులందరూ కూడా తమ ఇంటికి అమ్మఒడి పథకంలో వస్తుందంటే
ప్రతి ఒక్క తల్లి కూడా మర్చిపోకుండా ఉంది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈరోజు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నాడు అంటే ప్రతి ఒక్క మున్సిపల్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ వాళ్ళకి, ఎందుకంటే కార్పొరేటివ్ స్కూల్కి ధీటుగా మన ప్రతి ఒక్క విద్యార్థి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం వల్లే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జగనన్న గెలిపించుకోవాలా. పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఇలాంటి మన ఖలీల్ పైన కూడా గెలిపించుకుంటేనే మనందరికీ కూడా అండదండలుగా తోడుచేయడగా ఎప్పుడు మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఖలీల్ భాయ్ కావున వాడినే గెలిపించుకోవాలని చెప్పి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.